హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదిలికే రాక్షసి ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్కీ వేద దగ్గరికి వెళ్ళి వేద కళ్ళల్లోకి చూస్తూ వేదాని హక్ చేసుకుంటాడు. విక్కీ అలా హక్ చేసుకోవడంతో తనకు దూరమైన ప్రేమ, తను దూరం చేసుకున్న ప్రేమ తనకి అంత దగ్గరగా ఉండడంతో అప్పటి వరకు మనసు పొరల్లో దాగి ఉన్న బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చి విక్కీ షర్ట్ని తడుపుతాయి. వేద కన్నీళ్ళ తడి విక్కీకి తెలియడంతో వేద ఏడుస్తుంది అని విక్కీకి అర్థమయ్యి ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుని, నన్ను వదిలికే రాక్షసి, నిన్ను వదిలి నేను ఉండలేను అంటాడు విక్కీ. ఇంకొద్దిసేపు నేను ఇలానే విక్కీకి దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని అనుకొని వెంటనే విక్కీని వెనక్కి నెట్టేసి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది వేద. ఏడుస్తూ బయటికి వెళ్తున్న వేదాని చూస్తూ, నాకు తెలిసే నేనంటే నీకు ప్రాణమని, నన్ను వదిలి నువ్వు ఉండలేవని నాకు బాగా తెలుసు. కానీ ఎందుకు ఇలా మనసు చంపుకొని ఇలా నాకు దూరంగా బతుకుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని లెటర్ రాసి అందరి దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేశావు. పెళ్ళయ్యే వరకు ఎంతో సంతోషంగా ఉన్న నువ్వు పెళ్ళైన కాసేపటికి ఎందుకు ఇలా చేశావో నాకైతే అర్థం కాలేదు. అన్నీ తెలుసుకుంటాను వేద, అన్నీ తెలుసుకుంటాను అని అనుకుంటూనే మీటింగ్ రూమ్లో నుండి బయటికి వచ్చేసరికి ఎదురుగా అజ్జు కనిపిస్తాడు విక్కీకి, అనుతో గొడవ పడుతూ. విక్కీ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడ గొడవ అని అడుగుతాడు కోపంగా. సార్ చూడండి సార్, మీరు మీటింగ్లో ఉన్నారని చెప్తుంటే వినకుండా మిమ్మల్ని కలవాలని చెప్పి ఇందాకటి నుండి ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నాడు అని అను చెప్తూ ఉంటే అనుకి వేలు చూపిస్తూ, న్యూసెన్స్ గీసెన్స్ అన్నావంటే తోలు తీసా బండదానా నీకు అని అజ్జు అంటాడు. ఏయ్, నన్ను బండదానా అంటావా నువ్వు బక్కమొహమోడా అంటుంది కోపంగా అను. షటప్ అంటూ పెద్దగా అరుస్తాడు విక్కీ. అంతే, దెబ్బకి ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఆఫీస్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా, ఏంటి గోలా అని కోపంగా విక్కీ అంటుంటే, నేను మీ అసిస్టెంట్ అని చెప్పినా వినట్లేదు సార్ అంటాడు చాలా అమాయకంగా ఫేస్ పెట్టి విక్కీ వైపు చూస్తూ అజ్జు. విక్కీ కోపంగా అజ్జు వైపు చూస్తాడు. అజ్జు కళ్ళతోనే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేయడంతో, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని అనుకి చెప్పి నువ్వు నాతో రా అంటూ అజ్జు వైపు చూసి తన క్యాబిన్కి వెళ్తాడు విక్కీ. అజ్జు అను వైపు చూస్తూ విక్కీ వెనక విక్కీ క్యాబిన్కి వెళ్తాడు. విక్కీ తన క్యాబిన్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. అజ్జు లోపలికి వెళ్ళి విక్కీకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు. విక్కీ అజ్జు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఆఫీస్లో గొడవ చేసినందుకు. అలా కోపంగా చూడకన్నయ్య, నేను నీ తమ్ముడు అంటే అందరూ నిన్ను చూసి భయపడినట్లే నన్ను కూడా చూసి భయపడతారు, అందుకే అలా చెప్పలేదన్నయ్య. విక్కీ ఏమీ మాట్లాడకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అజ్జు విక్కీ క్యాబిన్ అంతా చూస్తూ ఉంటాడు. అక్కడ వేద టేబుల్ చూసి, ఇక్కడ ఇంకొక టేబుల్ ఉందేంటి, అది కూడా ఈ హిట్లర్ క్యాబిన్లో, ఒక్క వదినకి తప్ప ఎవరికి అంత ధైర్యం ఉండదు కదా, ఈ హిట్లర్ క్యాబిన్లో హిట్లర్ ముందు కూర్చోవడానికి అంత ధైర్యం చేసింది ఎవరబ్బా అని, అంత డేర్గా ఉన్నది ఎవరిక్కడ అని అనుకుంటూ ఉంటాడు అజ్జు. అజ్జు కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి తన బెడ్రూమ్లోకి వెళ్తుంది చాలా హ్యాపీగా సురభి గారు. అప్పుడే స్నానం చేసి వచ్చిన వివేక్ వర్మ సురభిని అంత ఆనందంగా లోపలికి రావడం చూసి అలాగే చూస్తూ నిలబడిపోతాడు. సురభి లోపలికి వచ్చి వివేక్ తన వైపు అలా చూస్తూ ఉండడం చూసి, ఏమైందండి, నన్ను అంత కొత్తగా చూస్తున్నారు అని అడుగుతుంది. చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాను, ఎందుకంత ఆనందంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు సురభి హస్బెండ్ వివేక్ వర్మ. అవునండి, చాలా సంవత్సరాల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ రాక్షసి మన జీవితాల్లో తుఫాను సృష్టించి ఆనందం అనేదే లేకుండా మన పరువు తీసి అందరి ముందు మనల్ని అవమానించి వెళ్ళింది. ఆ సంఘటన నుండి ఇప్పటికి కూడా మనం బయటికి రాలేకున్నాము. మన విక్కీని మోసం చేసి వెళ్ళింది. సురభి, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన కోడలు అలాంటిది కాదు. తను ఆ విధంగా చేసిందంటే ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది కదా, మీరు అసలు మారరు కదా, నేను ఏం చెప్పినా మీరు వినరు, తనని ఎప్పుడు నెత్తన పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అంటూ చాలా కోపంగా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న సురభి వైపు చూస్తూ, నువ్వు అనుకునేది తప్పు అని ఏదో ఒక రోజు తెలుసుకుంటావు సురభి అని అనుకుంటూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు వివేక్ వర్మ. ఏంటి, విక్కీ అమెరికా వచ్చాడా, ఎప్పుడొచ్చాడు, నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు మీరు అంటూ ఎదురుగా ఉన్న రౌడీల మీద విరుచుకు పడుతున్నాడు బాస్. బాస్ మాకిప్పుడే ఇవ్వాలే తెలిసింది, తెలిసిన వెంటనే అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ని డబ్బుతో కొనేసాము. ఆఫీస్లో జరిగే ప్రతి విషయం మనకి చెప్పమని, కుదిరితే వీడియో తీసి పెట్టమని చెప్పాను. ఆ రౌడీ అలా చెప్తూ ఉండగానే అతని ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఆ రౌడీ ఆ మెసేజ్ ఓపెన్ చేసి, సార్ అతనే ఏదో వీడియో పంపించినట్టున్నాడు అని ఫోన్ తనకి ఇస్తాడు.
బాస్ ఆ వీడియో ఓపెన్ చేసి చూసి విక్కీ అంటూ చాలా కోపంగా చేతిలో ఉన్న ఫోన్ గోడకేసి కొడతాడు. విక్కీ వెతుక్కుంటూ ఇక్కడ దాకా రావడమే కాకుండా వేదాన్ని మళ్ళీ నీతో తీసుకెళ్లాలని అనుకుంటున్నావా? నీకు వేదాకి పెళ్ళైనా కూడా పెళ్ళైన గంటలోనే నీ నుండి వేదాన్ని దూరం చేశాను. ఈ 5 సంవత్సరాలు నిన్ను పిచ్చివాణ్ణి చేశాను. అలాంటిది మళ్ళీ వేదాన్ని నీకు ఎలా దక్కనిస్తానని అనుకున్నావు? జరగదు, అది ఎప్పటికీ జరగదు. వేద ఎప్పుడు నాకే సొంతం, ఎప్పటికైనా సరే నీకు అస్సలు దక్కనివ్వను. సార్, ఆఫీస్ దగ్గర కూడా మన మనుషుల్ని పెట్టాను సార్ అని అంటాడు రౌడీ. ఆఫీస్ దగ్గర కాదు, ఆఫీస్ లోపల ఉండాలి, అది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీరు పని చేసుకోండి అని చెప్తాడు బాస్. ఓకే బాస్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రౌడీస్. మీటింగ్ రూమ్ నుండి ఏడుస్తూ రెస్ట్ రూమ్కి వెళ్తుంది వేద. అక్కడున్న చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు విక్కీ, నిన్ను అంత అవమానించినా కూడా, నిన్ను మోసం చేసి వచ్చినా కూడా నా కోసం ఇక్కడి వరకు వచ్చావు. నీకు నా మీద కోపం లేదా? లేదా ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? వద్దు విక్కీ, వద్దు, ప్లీజ్ నన్ను వదిలేసి నాకు దూరంగా ఉండు. నాలో చచ్చిపోయిన ప్రేమని మళ్ళీ పుట్టించాలని అనుకోకు అంటూ తన మెడలో ఉన్న తాళిని తీసి చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వేద. ఇంతలో వాష్రూమ్ వైపు ఎవరో వస్తున్నట్టు అలికిడి అవ్వడంతో కళ్ళు తుడుచుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని అను దగ్గరికి వెళ్తుంది. వేద అను దగ్గరికి వెళ్ళేసరికి అను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వేదాన్ని పట్టించుకునే మూడ్లో అను అస్సలు